నమస్కారం. ఇంగ్లీష్ పదాల ప్రపంచంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వొకాబులరీ నేర్చుకోవడానికి 5 సింపుల్ సూపర్ ట్రిక్స్ ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లో కొత్త పదాలు నేర్చుకోవాలంటే అమ్మో ఇదో పెద్ద కొండలా అనిపిస్తుందా? ఎక్కడ మొదలుపెట్టాలో ఏం చెయ్యాలో తెలియక ఒక్కోసారి చిరాకొస్తుంది గదా. ఇది చాలా మందికుండే సమస్యే, సో మీరేం కంగారుపడకండి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే డిక్షనరీ మొత్తం బట్టి పట్టడం కాదు, అస్సలు కాదు. తెలివిగా కొన్ని టూల్స్తో ఒక పవర్ఫుల్ టూల్ కిట్ రెడీ చేసుకోవడమే. ఈ సెషన్లో ఆ టూల్స్ని ఎలా వాడాలో చూసేద్దాం. సరే, మన టూల్ కిట్లోకి వెళ్ళిపోదాం. ఫస్టు 2 అద్భుతమైన టూల్స్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే ఒకే మీనింగ్ ఇచ్చే పదాలు, ఇంకా వాటికి పూర్తిగా ఆపోజిట్గా ఉండే పదాలు. మొదటిది సినోనిమ్స్, అంటే పర్యాయ పదాలు అనమాట. అసలు ఇవి ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే ఇవి మన భాషకు ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. ఒకే పదాన్ని పదే పదే వాడి బోర్ కొట్టించకుండా వెరైటీగా మాట్లాడటానికి, రాయడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూడండి, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. సినో. ఈ సౌండ్ సేమ్ లాగే వినిపిస్తుంది కదా. సినో, సేమ్ అలా గుర్తుపెట్టేసుకోండి. సినో అంటే సేమ్, సో సినోనిమ్ అంటే ఒకే అర్థం. సింపుల్. ఉదాహరణకు హ్యాపీ అనడానికి బదులుగా గ్లాడ్ అనొచ్చు, లేదా జాయ్ఫుల్ అని కూడా అనొచ్చు. అలాగే స్మాల్ బదులు టైనీ లేదా మైన్యూట్ వాడొచ్చు. చూసారా, ఒకే ఫీలింగ్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో. ఓకే, మన టూల్ కిట్లో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. యాంటోనిమ్స్, అంటే వ్యతిరేక పదాలు. ఇవి నేర్చుకోవడం వల్ల ఒక పదం యొక్క పూర్తి మీనింగ్, దాని బౌండరీస్ ఏంటో మనకు క్లియర్గా తెలుస్తాయి. అంటే పగలు విలువ తెలియాలంటే రాత్రి గురించి తెలియాలి కదా, అచ్చం అలాగనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక సూపర్ ట్రిక్ ఉంది. యాంటీ అంటే అగేన్స్ట్ లేదా వ్యతిరేకం అని మనందరికీ తెలుసు. యాంటీవైరస్ లాగా అన్మాట. సో యాంటోనిమ్ అంటే వ్యతిరేక అర్థాన్నిచ్చే పదం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, హాట్కి ఆపోజిట్ కోల్డ్, గుడ్కి బ్యాడ్, హ్యాపీకి సాడ్. ఇలా పదాలను జంటగా అంటే పేర్స్గా నేర్చుకుంటే అవి మన మైండ్లో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోతాయి. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు మన ప్రయాణంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్కట్స్, ఇంకా ఇంగ్లీష్లో ఉండే కొన్ని సీక్రెట్ మీనింగ్స్ని ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. రెడీగా ఉన్నారా? దీన్నే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే ఓ పెద్ద వాక్యాన్ని సాగదీసి చెప్పే బదులు ఒకే ఒక షార్ప్ వర్డ్తో చెప్పేయడం. ఫర్ ఎగ్జాంపుల్, అ పర్సన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అని చెప్పే బదులు సింపుల్గా వోరేషియస్ అనొచ్చు. ఇది మీ లాంగ్వేజ్ని చాలా ప్రొఫెషనల్గా, స్టైలిష్గా మారుస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పుస్తకాలను పిచ్చిగా ఇష్టపడే వ్యక్తిని బిబ్లియోఫైల్ అంటారు. ఇక్కడసలు ట్రిక్ ఏంటో తెలుసా? పదాన్ని విడగొట్టడమే. బిబ్లియో అంటే బుక్, ఫైల్ అంటే లవ్. అలాగే పాలీ అంటే చాలా, గ్లాట్ అంటే లాంగ్వేజెస్. సో పాలీగ్లాట్ అంటే చాలా భాషలు మాట్లాడేవాళ్ళు. ఈ రూట్ వర్డ్ ట్రిక్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది నిజంగా. ఇక ఇడియమ్స్ అంటే మన తెలుగులో జాతీయాలనమాట. ఇవి ఇంగ్లీష్ భాషకే స్పెషల్ కలర్స్ యాడ్ చేసే సీక్రెట్ కోడ్స్ లాంటివి. ఈ పదాలను ఉన్నదున్నట్టుగా ట్రాన్స్లేట్ చేస్తే అర్థం మారిపోతుంది. ఉదాహరణకు, ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఆకాశం నుంచి పిల్లులు, కుక్కలు పడుతున్నాయని కాదు, కుండపోత వర్షం పడుతోందని దాని మీనింగ్. అలాగే అ పీస్ ఆఫ్ కేక్ అంటే అది కేక్ ముక్క కాదు, చాలా ఈజీ అని. హిట్ ది బుక్స్ అంటే పుస్తకాలను కొట్టడం కాదు, చాలా కష్టపడి చదవడమని అర్థం. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా, అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. రైట్, మన టూల్ కిట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ టూల్, సెంటెన్సెస్కి ప్రాణం పోసే హెల్పర్స్, అవే ఫ్రేజెస్. ఫ్రేజ్ అంటే ఏంటి? సింపుల్, కొన్ని పదాల గ్రూప్. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ కాదు, కానీ ఒక సెంటెన్స్కి ఎక్స్ట్రా మీనింగ్, క్లారిటీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్, అట్ ద బస్ స్టాప్, అండర్ ద టేబుల్ లాంటివి. ఇవి ఎప్పుడు, ఎక్కడ అనే డీటెయిల్స్ ఇస్తాయన్నమాట. ఉదాహరణకు, ద కార్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఈ వాక్యంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్. అది లేకపోతే ద కార్ ఈజ్ ద గేట్ అవుతుంది, మీనింగ్ లేదు. సో ఈ ఫ్రేజ్ కారు ఎక్కడుందో కరెక్ట్గా చెప్తుంది. ఇలాంటి ఫ్రేజెస్ వాక్యాలను కంప్లీట్ చేసి మీనింగ్ఫుల్గా చేస్తాయి. ఓకే,
ఇప్పుడు వరకు మన కిట్లో కొన్ని సూపర్ టూల్స్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ప్రాక్టీస్లో పెట్టే టైం వచ్చింది. ఇది మీ ప్రాక్టీస్ మిషన్. ఒక చిన్న క్విజ్ మీకోసం. రెడీనా? కైండ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఏ క్రూయల్, బి సాఫ్ట్, సి కామ్. ఏమనుకుంటున్నారు? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్రూయల్. సరిగ్గా గెస్ చేశారు కదా? సూపర్. అంటే యాంటనిమ్స్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైపోయిందనమాట. కొత్త పదాలు మైండ్లో బలంగా ఉండిపోవాలంటే ఇక్కడ 5 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. నంబర్ 1 పిక్చర్ మెథడ్. ఒక కొత్త పదం నేర్చుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఒక ఇమేజ్ని ఊహించుకోండి. ఆ ఇమేజ్ ఎంత ఫన్నీగా ఉంటే అంత బాగా గుర్తుంటుంది. నంబర్ 2 స్టోరీ మెథడ్. కొన్ని కొత్త పదాలను కలిపి ఒక చిన్న కథలాగా క్రియేట్ చేయండి. స్టోరీస్ మన బ్రెయిన్కి ఈజీగా కనెక్ట్ అవుతాయి. నంబర్ 3 ఆపోజిట్ పేర్ ప్రాక్టీస్. ఒక పదం నేర్చుకున్నప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ని కూడా వెంటనే నేర్చుకోండి. నంబర్ 4 వర్డ్ రూట్ ట్రిక్. ఇందాక మనం చూసినట్టే పదాల మూలాలను పట్టుకుంటే తెలియని పదాలను కూడా గెస్ చేయొచ్చు. ఫైనల్గా నంబర్ 5 డైలీ ప్రాక్టీస్. రోజుకు జస్ట్ 5 కొత్త పదాలు చాలు. ఏడాది తిరిగేసరికి 1800 పదాలకు పైగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సింపులో. సో ఓవరాల్గా చూస్తే ఈ 5 టూల్సే మన మాస్టర్ కీస్ అన్నమాట. సినోనిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్, ఇడియమ్స్ మరియు ఫ్రేజెస్. ఈ చార్ట్ మనం నేర్చుకున్న అన్ని విషయాలను ఒక్కసారిగా రివైజ్ చేస్తుంది. కావాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకు లేట్? మీ వొకాబులరీ టూల్ కిట్ను బిల్డ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈరోజు మీరు నేర్చుకోబోయే ఆ 5 కొత్త పదాలు ఏంటో డిసైడ్ అయ్యారా? మీ జర్నీ ఈ క్షణం నుంచే మొదలవుతుంది. లెట్స్ స్టార్ట్.